మనం ఇప్పుడు బైబిల్లోని ఒక ధైర్యవంతుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయనే హానోకు. భూమి మీద ప్రజలు ఎక్కువయ్యే కొద్దీ వాళ్ళలో చాలామంది కయ్యూనులాగే చెడ్డ పనులు చేయడం ప్రారంభించారు. కానీ ఒక వ్యక్తి భిన్నంగా ఉండేవాడు. ఆయనే ఇక్కడ కనిపిస్తున్న హానోకు. ఆయన ధైర్యవంతుడు. తన చుట్టూ ఉన్న ప్రజలు చాలా చెడ్డ పనులు చేస్తున్నా హానోకు మాత్రం దేవుని సేవ చేస్తుండేవాడు. ఆ కాలంలోని ప్రజలు ఎందుకు అన్ని చెడ్డ పనులు చేసేవారో తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. ఆదాము అవ్వలు దేవునికి అవిధేయత చూపించి ఆయన తినకూడదని చెప్పిన పండును తినేలా చేసింది ఎవరు? ఒక చెడ్డ దూత. బైబుల్ అతన్ని సాతాను అని పిలుస్తుంది. అతనే అందరూ చెడ్డగా ప్రవర్తించేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. యెహోవా దేవుడు ప్రజలు వినడానికి ఇష్టపడని విషయాన్ని హానోకుతో చెప్పించాడు. దేవుడు ఒకరోజు చెడ్డవారినందరినీ నాశనం చేయబోతున్నాడు అని హానోకు చెప్పాడు. ఆ విషయం విన్న ప్రజలకు ఎంతో కోపం వచ్చి ఉంటుంది. వాళ్ళు హానోకును చంపడానికి కూడా ప్రయత్నించి ఉంటారు. కాబట్టి దేవుడు చేయబోయే దాని గురించి ప్రజలకు చెప్పడానికి హానోకుకు ఎంతో ధైర్యం అవసరమయ్యింది. అలాంటి చెడ్డవారి మధ్య హానోకును దేవుడు ఎంతో కాలం బ్రతకనివ్వలేదు. హానోకు 365 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. మనం 365 సంవత్సరాలు మాత్రమే అని ఎందుకు అంటున్నాం? ఎందుకంటే ఆ కాలంలోని ప్రజలు ఇప్పటికంటే ఎంతో బలంగా ఉండి చాలా కాలం బ్రతికేవారు. అంతెందుకు, హానోకు కుమారుడైన మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. హానోకు మరణించిన తరువాత ప్రజలు అంతకంతకు చెడ్డవారయ్యారు. వారి ఆలోచన ఎల్లప్పుడూ కేవలం చెడ్డదిగానే ఉంది అని, దాని ఫలితంగా భూమంతా బలాత్కారంతో నిండిపోయింది అని బైబిల్ చెబుతోంది. ఆ రోజుల్లో భూమి మీద అన్ని సమస్యలు ఉండడానికి గల కారణాల్లో ఒక కారణం ఏమిటో మీకు తెలుసా? ప్రజలు చెడ్డ పనులు చేసేలా చేయడానికి సాతాను ఒక క్రొత్త పద్ధతిని ఉపయోగించడం ప్రారంభించాడు. దాని గురించి నోవాహు కథలో తెలుసుకుందాం. ఆమేన్.